శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా చేపట్టారు. జోహరాపురం, కల్లూరు, ముజఫర్ నగర్, వడ్డేగిరి తదితర కుర్ని దైవాచార సంఘాల ఉమ్మడి సమన్వయంతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుర్ని కుల పెద్దల సమక్షంలో నూతనంగా ఎన్నికైన 46 మంది కమిటీ సభ్యులు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ ప్రధాన ప్రతినిధులు నగర అధ్యక్షుడు కామార్తి మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి కనికే సత్యనారాయణ, కోశాధికారి మాదుగుండు రామాంజనేయులు, కుల బాంధవులు ఐక్యత ధ్యేయంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమకు అప్పగించిన పదవులను కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తున్నారని తెలిపారు. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న పేద కుర్ని కుల విద్యార్థిని ఉన్నత చదువుల కోసం సంఘంలో పెద్దలు దాత కలిసి ఆర్థిక సాయాన్ని అందజేశారు. నిరుపేద విద్యార్థులను ఆదుకోవడంలో సంఘం ఎప్పుడూ ముందుంటుంది అని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ వేడుకలో గౌరవ అధ్యక్షులు గడిగే తారానాథ్, సంఘ సలహాదారులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి కుల పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులుగా నన్ను నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకందరూ నా ధన్యవాదాలు. అలాగే నేను మా నగర కమిటీకి కానీ, మా కుర్ని సంఘాలకు కానీ, మా కుర్ని కులస్తులకు కానీ, చేనేత వర్గాలకు కానీ అందరికీ సమన్వయం చేస్తామని, అలాగే కర్నూలు మన జిల్లా నందు అన్ని నలుమూలల నుంచి, అన్ని వార్డుల నుంచి, అన్ని వీధుల నుంచి అందరికీ పెన్షన్లు అనుకోండి ప్రతి ఒక్క విషయంలో మేము ప్రభుత్వ దృష్టి తీసుకొని, మన కర్నూలు మినిస్టర్ గారైన టీజీ భరత్ గారికి దృష్టి తీసుకొని అందరికీ కావాల్సిన పెన్షన్లన్నీ అందజేస్తామని నేను ప్రముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై కుర్ని తెలుపుతున్నాము. ఇప్పుడు మా నగర కార్యదర్శి గారు మాట్లాడతారు. నీ హోదా చెప్పు, నీ పేరు. నా పేరు, నేను ఈరోజు కర్నూలు కుల నగర ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం అయినది. నా పేరు కామార్తి మల్లికార్జున, జోహరాపురం. అన్ని బంధువులందరూ కలిసి ఏకదాటిగా కర్నూలు నగర సంక్షేమ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంక్షేమ సంఘంలో నగర అధ్యక్షులుగా కామార్తి మల్లికార్జునను, నన్ను వచ్చేసి కనికే సత్యనారాయణ, నేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడినాము. మేము ఇది హోదాగా కాకుండా బాధ్యతతో స్వీకరించి కుర్ని నగరంలో ఉన్నటువంటి కుర్ని బంధువులందరినీ కూడా కుల సమీకరణ చేసి కులగణన చేసుకొని రేపు మాకు వచ్చేటువంటి పథకాలు కానీ మా సంఘానికి కుర్ని కులస్తులకు ఏవైతే వర్తింపజేస్తారో అవన్నీ కూడా మేము రాజకీయం ద్వారా కాకుండా మా కుర్ని సంక్షేమ సంఘం ద్వారా నెరవేర్చుకుంటామని, అందరం కూడా ఏకదాటిగా ఉంటామని ఒక మాటగా మేమందరం కూడా సంఘంలో సంఘటితంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక మాట పైన ఉంటామని కోరుకుంటున్నాం. జై కుర్ని, జై జై కుర్ని. అధ్యక్షుల వారిగా కామార్తి మల్లికార్జున గారు, అలాగే కార్యదర్శిగా సత్యనారాయణ గారు, కోశాధికారిగా నేను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు మాదిగుండు రామాంజనేయులు. ఈ సంఘానికి మా సహశక్తిలో ప్రయత్నం చేసి అందరికీ మంచి చేయాలని మా అభిలాషతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరికీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు తగినంత సాయం చేస్తాం మా కులస్తులకని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని మాట్లాడమని చెప్పిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మీటింగ్కి వచ్చిన కుల పెద్దలకి అందరికీ ఇప్పుడు మెయిన్గా ఈ నగర సంక్షేమ సంఘం అనేది నూతనంగా ఇప్పుడు ఆవిర్భవించడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రెసిడెంట్ గారు కామార్తి మల్లికార్జున గారు, తర్వాత కనికే సత్యనారాయణ గారు, తర్వాత రామాంజన్ గారు, ఇట్లా మన తారనాథ్ గారు, మన మల్లికార్జున గారు, వీళ్ళంతా ఇట్లా నేను ఈ నగర సంఘంలో ఉపాధ్యక్షుడిగా నిన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ సంక్షేమ సంఘము చాలా ముందుకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని మేము చాలా ప్రయత్నంగా గట్టిగా ఉన్నాము. దీనికి ఇలాగే అందరూ తోడ్పాటు చేయాలని
ఇందులో భాగంగా నా స్వయంగా కూడా ఏమైనా ఉంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని పర్సనల్గా కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. తదుపరి వాళ్ళకి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఫ్రీ ఉండాలి మనమంతా. ఆ తదుపరి పేర్లు అందరు కూడా ఒక తోటి వేదికపై సన్మానం చేస్తున్నారు. ప్లీజ్. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదుపరి మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా స్వీకరిస్తాము. మేము ఎటువంటి తారతమ్యాలకు చోటు ఇవ్వము. మీకు జిల్లా